కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయి గలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చేయగలవానితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయుదుమా అని ఒకనితోనొకడు మాటలాడుకొనిరి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలను చాలా విషయాలు మీతో గతంలో పంచుకున్నాను. గుడ్డివాడికి చూపునిచ్చే విషయంలో పంచుకున్నా, కుంటివాళ్ళు లేచి నడవడం చూసాం, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వారిని బాగు చేశాడు. అంతేకాదు చనిపోయినటువంటి వ్యక్తుల్ని కూడా ఆయన లేపాడు. కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వారికి వారిని ముట్టి బాగు చేశాడు. కుష్ఠరోగము పాపానికి సాదృశ్యంగా ఉందని బైబిల్లో చూసుకున్నాం. ఈరోజు చదివిన పాఠ్యభాగంలో మీరందరూ గమనించే ఉంటారు, ఎవరిని బాగు చేస్తున్నాడు? ఒక ఊచ చెయ్యి. ఊచ అంటే మనకు అంత వాడే పదం కాదు, కానీ ఇట్స్ ఎ పారాలైటిక్ హ్యాండ్. అంటే పని చేయదు, ఆ చెయ్యి పని చేయదు. ఏ చెయ్యి అది? కుడి చేయ, ఎడమ చేయ? చాలా స్పష్టంగా రాశారు కదా, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. అది ఒక లూకా సువార్తలోనే అది కుడి చెయ్యి అని రాయబడి ఉంది. ఇదే పాఠ్యభాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడింది. తిప్పాల్సిన అవసరం లేదు, ఊరికే మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. మార్కు సువార్త 3వ అధ్యాయం కూడా 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇదే అంశము రాయబడింది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఊచ చేయగలవాడిని బాగు చేసే విషయము ఈ 3 సువార్తల్లో రాయబడి ఉన్నది. ప్రాముఖ్యంగా లూకా సువార్తలో ఉన్న అంశాలు చూసుకుందాం. ఇక్కడ లేనటువంటి పదాలు మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఎక్కడైనా ఉంటే అవి కూడా మనకి ఆత్మీయ మేలు కలుగు చేస్తాయి అన్నప్పుడు వాటిల్ని చూసుకుందాం. ఇంతకుముందు నేను ప్రభువు బాగు చేసినటువంటి విషయాలని మీతో చెప్పినప్పుడు, కుంటివాడిని అయితేమి, గుడ్డివాడిని అయితేమి, పక్షవాతం గలవాడిని అయితేమి, కుష్ఠరోగిని అయితేమి, చనిపోయిన వాళ్ళనైతేనే ఒక పర్టికులర్ దినంలో బాగు చేసినట్టుగా అక్కడ రాయబడలేదు. అయితే ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఒక విశ్రాంతి దినమున ఆయన చేసినటువంటి క్రియ అని అర్థమవుతా ఉంది. గమనించారు కదా, ఏ రోజు అది? ఒక విశ్రాంతి దినం. అంటే ఒక పర్టికులర్ డే ఆయన చేశాడు. ఇంతకుముందు మనం చూసాం, సమాజ మందిరంలో కూడా ఆయన బాగు చేశాడు. సో ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? ఒక సమాజ మందిరంలో ఉన్నాడు. సమాజ మందిరం అంటే ఆ కాలంలో సమాజ మందిరాలు అంటే ఈ కాంటెంపరీ వరల్డ్లో ఏంటది? మన చర్చ్. మనము మన భాషలో అనుకోవచ్చు చర్చ్, అంతే కదా, మన మందిరాలు. సో ఇటువంటి ప్రదేశానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఏ రోజు అది? విశ్రాంతి దినం. మరి వారంలో 7 రోజులు ఉన్నాయి కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, అవునా? ఇంతకీ విశ్రాంతి దినం ఏ దినము?
వెరీ గుడ్. ఏ దినము? సాటర్డే. చాలామంది సండే అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకొరకు విశ్రాంతి దినం గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇంకా ఎప్పటికీ విశ్రాంతి దినం అంటే అది ఏ రోజు అనేది మర్చిపోకూడదు అనమాట. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ఏ దినం అంటారు విశ్రాంతి దినాన్ని? సబ్బాత్ దినం. ఇంగ్లీష్ బైబిల్ ఉండే వాళ్ళందరూ కూడా డే ఆఫ్ సబాత్ అని అంటారు. విశ్రాంతి దినం అంటే పేరులోనే ఉంది. ఏం చేస్తారు ఆ దినాన? విశ్రాంతి. ఆ దినము విశ్రాంతి. సో ఇట్స్ ఎ డే ఆఫ్ రెస్ట్ అనమాట. విశ్రాంతి తీసుకునే దినం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ దినము గురించి చాలా సార్లు అందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రాముఖ్యంగా యూద మత పెద్దలకు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పాడు. యూదులు సబ్బాతు ఆచరించడం, విశ్రాంతి దినాన్ని ఆచరించడం వాళ్ళకి చాలా ముఖ్యమైనది. యూదులకి విశ్రాంతి దినాన్ని ఆచరించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యూద మత ఆచారాల ప్రకారం, యూద పద్ధతుల ప్రకారం విశ్రాంతి దినం ఆచరించకపోతే వాళ్ళకి నష్టం కలుగుతుందని అనుకునేవాళ్ళు. అందుకే చాలా ముఖ్యం వాళ్ళకి, అది చాలా ముఖ్యం. అందుకే ఈ దినాన ఒక కార్యం చేసి అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ, ప్రాముఖ్యంగా ఆ యూద మత పెద్దలైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన విశ్రాంతి దినాన్ని ఏం చేయొచ్చు, ఏమి చేయకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఉదయకాలాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువుని ఆరాధించేటప్పుడు దేవుడు ఎవరు అంటే ఒక సృష్టికర్త. నోటి మాట చేతనే సమస్తమును సృష్టించాడు. భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమిలో ఉన్న సమస్తమును ఆయన సృష్టించాడు. ఈ విశ్రాంతి దినం ఎలా వచ్చింది అని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 2వ అధ్యాయంలో 1-2 వచనాలు కానీ మనం చూసుకున్నట్లయితే, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన సమస్తమును సృష్టించాక ఏం చేశాడు? 2వ అధ్యాయం 1వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను అని చెప్తూ 2వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రాంతి. సో ఇట్స్ ఎ 7th డే. సో 7th డే సాటర్డే అంటే, అవునా? ఫస్ట్ డే ఏ డే? సండే. అది ఇంగ్లీష్ బైబిల్లో చాలా ఉంటుంది. అన్ని డీటెయిల్స్ నేను చెప్పలేండి, మీకు బోరు కొడుతుందేమో. ఓకే, సో ప్రభువు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు? ఆయన సమస్తమును సృష్టించాడు. ఆయన చేయవలసిన పని అంతా దేవుడు చేసేసాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఆ పనిని చేసి ఆయన రెస్ట్ చేశాడు. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దినాన్ని యూద మత పద్ధతి ప్రకారం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆచరించాలని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒక 2 మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుంటే, విశ్రాంతి దినము ఎలాగ ఆచరించాలంట? పరిశుద్ధంగా. ఇట్స్ ఎ హోలీ డే. విశ్రాంతి దినము పరిశుద్ధ దినము, అది చాలా పరిశుద్ధంగా ఆచరించాలి. అందుకని 9వ వచనం ఏమంటాడు? 6 దినాలు, మిగిలిన దినాలన్నీ కూడా మీరు కష్టపడి పని చేయండి అంటాడు. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఇట్ ఈస్ ద లార్డ్స్ డే. ఎవరి దినం అది? దేవుని దినం, దేవునికి సంబంధించినటువంటి దినం. సో విశ్రాంతి దినము ఆచరించడము అంటే యూదులకి ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడిని జ్ఞాపకము చేసుకోవడం. సో ఆచార రీతిగా చేస్తూ ఉండవచ్చు,
అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నారు. అందుకే అంటున్నాడు 7వ దినమున 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశైనను ఏ పనియో చేయకూడదు. యు షుడ్ నాట్ డూ ఎనీ వర్క్. అది దేవుని పని మాత్రమే చేయాలా, దేవుని కొరకే చేయాలా అని చెప్తూ 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. బాగా గమనించండి, ఇంకెక్కువ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఇట్స్ ఎ హోలీ డే, పరిశుద్ధ దినం, పరిశుద్ధపరచబడినటువంటి దినం. సో విశ్రాంతి దినాన్ని యూదులు ఆచరిస్తున్నారు అంటే, వాళ్ళ మతములో ఆ ఆచరణ ఉంది అంటే, ఆ పద్ధతి ఉంది అంటే, ఆ దినాన్న ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? సృష్టికర్త అయినటువంటి దేవుడిని జ్ఞాపకము చేసుకుంటున్నారు. సో అందుకని విశ్రాంతి దినానికి ఆ ప్రత్యేకత ఉన్నది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో కానీ మనం చూసినట్లయితే ఇంకొన్ని మాటలు విశ్రాంతి దినం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ 2 మాటలు కూడా మనము చదువుకొని ముందుకెళ్తాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి 12వ వచనం నుంచి 15వ వచనం వరకు విశ్రాంతి దినం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. బాగా గమనించండి. ఇప్పుడు విశ్రాంతి దినము ఈ యూదా మతాచార ప్రకారము ఏ రోజు? ఈ మన వీక్ డేస్లో ఇట్స్ ఏ సాటర్డే. సో 12వ వచనము, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలన్నాడు. 13, 14 వచనాలు చూస్తే నిర్గమకాండంలో చదువుకున్నటువంటి వచనాలే కాబట్టి మళ్ళీ నేను చదవను. అంటే ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలి, అవునా? ఎవరు చేయాలి? నీ కుమారుడు చేయకూడదు, నీ కుమార్తె చేయకూడదు, నీ పనివాడును చేయకూడదు అని అంటూ 14వ వచనము మధ్యలో లాస్ట్ 2వ లైన్, లాస్ట్ నుంచి 2nd లైన్ చదువుతున్నా. ఎందుకంటే నీ వలే నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవాలి. సో ఎవరెవరు పాటించాలి? ఓన్లీ ఇంట్లో ఓనరే పాటించాలా? ఇంట్లో యజమానుడే పాటించాలా? కాదు, అందరూ ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు, మన ఇంట్లో పనివాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పాటించాలా. నేను పాటిస్తాను, మా ఇంట్లో వాళ్ళు పాటించరు అంటే ప్రభువు ఒప్పుకోడనమాట. యూదుల ఆచారం అని చెప్తూ 15వ వచనంలో చెప్తున్నాడు, నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని ఏమంటున్నాడమ్మా? జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. మనము నిర్గమకాండం 20వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు, అవునా, దేన్ని జ్ఞాపకం చేసుకున్నారు యూదులు విశ్రాంతి దినాన్ని ఆచరించడం ద్వారా? వెరీ గుడ్, చెప్పమ్మా. సృష్టికర్త అయినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? సృష్టికర్త అయినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం ప్రకారము విశ్రాంతి దినం ఆచరించడం ద్వారా ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు? వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ విధంగా విడిపింపబడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నారు. చాలామందికి తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి విడిపింపబడిన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఒక ప్రత్యేకమైన రీతిలో తన చేయి చాపి తన బాహుబలం చేత వాళ్ళని రక్షించాడు. బాగా గమనించండి, ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటి? ప్రతి కుటుంబం వాళ్ళు ఒక గొర్రెను వధించి దాని రక్తాన్ని వాళ్ళ ఇంటి తలుపు మీద పూసుకున్నారు. సో ఎవరి ఇంటి తలుపు మీద అయితే రక్తం ఉందో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా బతికారు, మిగిలిన వాళ్ళు చనిపోయారు. దేవుడు ఆ విధంగా వాళ్ళని రక్షించాడు. అందుకే ఏమంటున్నాడు? విశ్రాంతి దినం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరు ఎలాగా ఆ బానిసత్వం నుంచి విడిపించారో దానిని మీరు జ్ఞాపకము చేసుకోవాలి అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే విశ్రాంతి దినము మీరు సాటర్డే అని చెప్పారు కదా, బైబిల్లో ఒకే ఒక మాట చూద్దాం. ఎట్లా చెప్పగలరు సాటర్డే అని? చెప్తారు ఎవరైనా?
పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మనకి అంత స్పష్టంగా కనబడదు, కానీ కృత నిబంధనకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాక, చనిపోయాక, తిరిగి లేచినప్పుడు రాయబడినటువంటి మాట తెలుగు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఏం రాసిందమ్మా? 28వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఆదివారం. కాబట్టి ఎంత సులభంగా చెప్పచ్చు కదా. సో సబ్బాత్ అంటే ఏ దినము? సాటర్డే. సబ్బాత్ అంటే శనివారం అని ఈ వాక్యం ప్రకారం మనం చెప్పచ్చు. చాలా చోట్ల మనం చూస్తాం, ఎక్కువ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. అయితే ఇంత విపులంగా ఈ విశ్రాంతి దినం గురించి ఎందుకు చెప్పాను అంటే, తిరిగి లూకా సువార్త 6వ అధ్యాయానికి మనం వస్తే, ఈ విశ్రాంతి దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒక ఊచ చేయగలవాడిని బాగు చేశాడు. ఒక ఊచ చేయగలవాడిని బాగు చేశాడు. అంటే విశ్రాంతి దినము రూల్స్ ప్రకారం, యూదా మత పద్ధతుల ప్రకారం ఏంటి రూల్స్ ఏంటి? ఏం పని చేయకూడదు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి వాళ్ళ ఉద్దేశంలో ఈ ఊచ చేయగలవాడిని కూడా బాగు చేయకూడదు, ఏ మంచి పని కూడా చేయకూడదు అని. ఏ లోక సంబంధమైన పని చేయకూడదు, ఏ మంచి పని కూడా చేయకూడదు, ఏ ప్రయోజనకరమైనటువంటి పని కూడా చేయకూడదు అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం. సరే చూద్దాం. ఈ లూకా సువార్త 6వ అధ్యాయంలో ఈ ఊచ చేయగలవాడిని బాగు చేసిన దాంట్లో ప్రభువు మనకి నేర్పిస్తున్నటువంటి మాటలేంటి, దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలేంటి అనేది క్లుప్తంగా గమనించినట్లయితే, లూకా సువార్త 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆఖరి వరకు చూస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యూదా మతస్థులందరికీ, ప్రాముఖ్యంగా సమాజ మందిరంలో ఎవరుంటారు? యూదులే ఉంటారు. చర్చిలో ఎక్కువ ఎవరుంటారు? క్రిస్టియన్సే ఉంటారని అంటారు. అందరూ ఉండొచ్చు, ఎవరైనా రావద్దని మనం ఎవరిని అనడం లేదు, ఎవరైనా ఉంటారు, కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అలాగే సమాజ మందిరంలో కూడా ఎవరున్నారు? యూదులే ఉన్నారు. యూదులే ఎక్కువ ఉన్నారు. వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. వేరే వాళ్ళు ఎప్పుడు సమస్యలు క్రియేట్ చేయరు. సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తుంటారో యూదులే క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళకి తెలియజేయాలని ఇష్టపడ్డాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటివి 3 ఆత్మీయ సత్యాలు అంటారు. 3 డిఫరెంట్ ఎంటిటీస్ అన్నమాట. ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారం. అది యూదుల మతాచారంలో వాళ్ళు పాటిస్తున్నటువంటి ఆ దినము అని. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యూదుల సమాజ మందిరంలోనికి వచ్చి ఒక యూదుడుగా యూదుల మతాచారానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఫాలో అయ్యే సిస్టానికి విరుద్ధంగా ఆయన వాక్యము చెప్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఏంటి ఆ భిన్నంగా ఉన్నవి? ఎందుకు ఆయన చెప్తున్నాడు అంటే, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరంతా బాగా చదువుకున్నారు, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు ప్రొఫెసర్లు, లేకపోతే మీరంతా ప్రొఫెషనల్ స్టూడెంట్స్, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, కానీ తెలుసుకోవాల్సిన అసలు విషయాలు మీరు తెలుసుకోలేదు అని చెప్తున్నాడు. ప్రభు ఒకటే మాట చెప్తున్నాడు, చాలా సింపుల్గా, నా రాకడతోటి ఒక క్రొత్త నిబంధన ఏర్పడింది అని. ఏమా క్లియరా? నా రాకడతోటి ఒక క్రొత్త నిబంధన ఏర్పడింది. ప్రభు రాకడేంటి? శరీరధారిగా ఈ లోకానికి పశువుల పాకలో మరియ గర్భం ధరించబడి పుట్టినటువంటి వ్యక్తి. అదే ఆయన యొక్క మొదటి రాకడ. సో నా రాకడతోటి ఏమొచ్చింది? ఒక క్రొత్త నిబంధన వచ్చింది. ఇంతవరకు అంటే అక్కడ చెప్పలేదు అట్లా, కానీ మనం చూద్దాం ఇంతకు ముందు. ఇంతవరకు మీరు ఒక మతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ఆ మతంలో ఉన్న ఆచారాలను మీరు పాటిస్తూ ఉన్నారు. అయితే మతము కాదు ముఖ్యము, నా రాకడతోటి పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను అని చెప్తున్నాడు.
ఏమన్నా అర్థం కాని ఉందా దాంట్లో? ఏం లేదు. పాపం వాళ్ళందరూ వాళ్ళు చదువుకున్నారు కానీ వాళ్ళకి ఏమో అర్థం కాడాల. పరిచయులు, శాస్త్రులు చదువుకున్నారు కానీ వాళ్ళకి ఏమో అర్థం కాడాల. సో 3 ఆత్మీయ సత్యాలు అన్నాం కదా. మొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే ఒక క్రొత్త సబ్బాతు, న్యూ సబ్బాత్, అంటే కొత్త విశ్రాంతి దినాన్ని చూపిస్తున్నాడు. దాని తర్వాత రెండవది ఏంటంటే క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు, అవి క్రొత్త ఆశీర్వాదాలు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఓన్లీ బ్లెస్సింగ్స్ రిలేటెడ్ టు ద వరల్డ్, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఇక్కడ నుంచి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. మూడవది ఏంటంటే కొత్త రాజ్యము, న్యూ స్పిరిచువల్ కింగ్డమ్. ఏమా ఏంటది? కొత్త రాజ్యం, పరలోక రాజ్య ప్రవేశం గురించి చెప్తూ ఉన్నాడు. మనకి ఆ లాస్ట్ రెండింటికి మనకి సమయం సరిపోదు, కానీ మనకున్న కొద్ది సమయంలో ఏం చూద్దాం? మనం క్రొత్త సబ్బాతు గురించి చూద్దాం, కొత్త విశ్రాంతి దినం గురించి చూద్దాం. ఎందుకంటే విశ్రాంతి దినాన ఏం చేశాడు ఇక్కడ ప్రభువు? విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు? ఒక ఊచ చేయగలవాడిని బాగు చేశాడు. అంటే యూదుల ప్రకారం, వాళ్ళ మత ఆచారం ప్రకారం ఆయన ఆ పని చేయకూడదు. పని చేయకూడదు కదా, పని చేయకూడదు. సరే, విశ్రాంతి దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఒక సమాజ మందిరంలో ఉన్నాడు. సో ప్రభు ఏం బోధిస్తున్నాడు? నాయనా, ఇన్ని రోజులు మీరు ఒక మతాన్ని పాటించారు, మతంలో ఉన్న ఆచారాలను మీరు అన్నిటినీ పాటించారు. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి మార్గంలో మీరు నడవాలి అని చెప్తున్నాడు. క్రొత్త నిబంధన ప్రకారం మీరు గతంలో ప్రతి ఇంటికి ఏం చేశారు? ఒక గొర్రె పిల్లను వధించారు, ఆ రక్తాన్ని ప్రోక్షించారు. అట్లా ఐగుప్తు బానిసత్వం నుంచి మీరు విడిపింపబడ్డారు. అయితే మానవులైనటువంటి మీరు, పరిచయులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఈరోజు నువ్వు, నేను, మనమందరము కూడా పాపం అనే బానిసత్వం కింద ఉన్నవాళ్ళం. ఈ పాపం అనే బానిసత్వం నుంచి ఎలాగ విడిపింపబడతారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్త ప్రోక్షణ కిందకి వచ్చినప్పుడు మాత్రమే విడిపింపబడతారు. ఆనాడు వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తం కిందకు వస్తే విడిపించబడరు. అయితే లోక పాప భారం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తం కిందకు వస్తే విడిపింపబడతారు. అదే ఆయన బోధిస్తూ ఉన్నాడు. అది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అసలు దాన్ని గ్రహించడానికి కాదు కదా, దాన్ని వినడానికి కూడా వాళ్ళు ఆశ చూపిస్తున్నట్టుగా అక్కడ కనబడదు. ప్రభు ఇదే సత్యాన్ని, ఇదే నూతన బోధ, ఇదే నూతన నిబంధన. ఇంతవరకు గొర్రెపిల్ల రక్తంతో నిబంధన చేశారు, ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల రక్తంతో ఈ క్రొత్త నిబంధన కిందకి తీసుకొని ఇచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యానికి చేరవలసినటువంటి మార్గంలో మీరు నడవకుండా మీ ఆచారాలన్నీ ఫాలో అయితే ఏమి లాభం? ఈ యూదులు ఎటువంటి వాళ్ళు అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి కొంచెం వెర్రి ఉంటుంది అంటారు కదా. సో వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎక్కువ జ్ఞానం సంపాదించి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, ఈ పని చేయదు, ఆ పని చేయదని. వీళ్ళు ఇంకొన్ని యాడ్ చేశారు, ఇంకొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా మన భాషలో. కొన్ని డూస్ అంటే కొన్ని చేయాలి అంటారు, కొన్ని చేయకూడదు, ఇంకా కొన్ని యాడ్ చేసేసారనమాట. అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్, అంటే మేము చాలా బాగా చెప్పుకునే వాళ్ళము, బాగా తెలుసు, మాకు ధర్మశాస్త్రం అంతా మాకు బాగా తెలుసు, కాబట్టి మేము చెప్తాం ఇంకా కొన్ని డూస్ అండ్ డోంట్స్, అవి కూడా మీరు ఫాలో కావాలి అంటాడు. అవి బైబిల్లో వాస్తవానికి లేవు. ఆచారాలను పాటిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడవకపోతే ఏమి ప్రయోజనం? ఈ పరిసయ్యుల బాధ అంతా ఏంటంటే యేసుక్రీస్తు ఒక యూదుడై ఉండి మా చర్చిలోకి వచ్చి, అంతే కదా మన భాషలో చెప్పుకోవాలంటే, మా సమాజ మందిరంలోనికి వచ్చి మాకు వ్యతిరేకమైన బోధ చేస్తున్నాడు. అందుకని వాళ్ళకి మండిపోతాం. ఎప్పుడైనా సత్యం పలికితే ఏమవుతుంది? మండిపోతారు. నీతిగా నిలబడితే ఇష్టం ఉండదు. ట్రూత్ ఈజ్ నాట్ లైక్ బై ద వరల్డ్. ప్రభు అదే మాట చెప్తూ ఉంది. విశ్రాంతి దినాన ఎక్కడికి వచ్చాడు ఆయన? సమాజ మందిరానికి వచ్చాడు.
అంటే మన కాలంలో ఏమనుకున్నాం, అది చర్చ్. ముందుకెళ్ళక ముందు ఒక ప్రశ్న, ఎంతమంది మరి ప్రభు దినంలో ప్రభు దగ్గరికి రావాలని ఇష్టపడుతూ ఉన్నారు? వచ్చిన వాళ్ళని మమ్మల్ని అడుగుతారే, మేమంతా వచ్చాం కదా అంటారు మీరు, కరెక్టే. బట్ ఎంత ఆశతో మనము వస్తూ ఉన్నాం, ఎంత ఆశతో వాక్యము వింటూ ఉన్నాం, ఎంత ఆశతో ప్రభు సన్నిధిలో మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, పరీక్షించుకోవాలి. సో విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వచ్చాడు. అక్కడ ఎవరున్నారు? ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడు. వాని పేరుందా? వాని పేరేమీ లేదు. సో పేరేమీ ముఖ్యం కాదు. చాలా చోట్ల పేరు కూడా చనిపోయిన వ్యక్తిని లాజర్ని లేపాడని కూడా మనము చూసుకున్నాం. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ప్రభువుకి. ఇక్కడ ప్రభువుకి ఏది ఇంపార్టెంట్? ఆ పర్టికులర్ డే బాగు చేసే విషయమే ఆయనకి ఇంపార్టెంట్. సో ఆ వ్యక్తి పేరేమి లేదు. అయితే అతనికి ఉన్నటువంటి జబ్బు చాలా చిన్న జబ్బు. మందిరానికి అతనే వచ్చాడా యేసుక్రీస్తు గురించి విని బాగు చేసుకోవాలని, లేకపోతే ఎవరైనా ఆయనను తీసుకొని వచ్చారా? ఎవరైనా అంటే ఎవరు? ఈ పరిసయ్యులు శాస్త్రులే విశ్రాంతి దినాన తీసుకొని వచ్చి ఈయన్ని ముందు పెడితే ఈయన బాగు చేస్తాడా లేదా, ఈయన ఏం చేస్తాడు ఇతని విషయంలో అని చూడడానికి అతన్ని తెచ్చారా? స్పష్టంగా లేదు. కానీ ప్రభు బాగా గమనించండి, విశ్రాంతి దినాన బాగు చేశాడు. ఇప్పుడు ఊచ చెయ్యి అంటే ఏంటి? ఒక చెయ్యి పూర్తిగా పడిపోయింది, పారలైట్, పని చేయదు. ఒక చెయ్యి పని చేయకపోతే ఏమైనా అవుతుందా? బతకచ్చు కదా. ఏదో కళ్ళు బాగాలేదంటే సరే వీడికి ఈరోజు బాగైతే బాగుంటుంది. పక్షవాతంతో పడిపోయాడంటే ఇంక లేచి నడవలేడు కాబట్టి నడిపిస్తే బాగుంటుంది. కష్టరోగం ఉందంటే చాలా గలీజ్గా ఉంది కాబట్టి ఏమి చెయ్యి. ఒకవేళ ప్రభు యూదుడు, వాళ్ళు యూదా మతాచారం ప్రకారము విశ్రాంతి దినాన్ని ఏమీ చేయకూడదంటే ఇంకొక రోజు వెయిట్ చేసి ఉండొచ్చు కదా. చేస్తే ఏమన్నా నష్టమా? ఏం నష్టంలే. వాడికి ఇన్ని రోజులు వాడు చేయి పని చేయకపోయినా కూడా వాడు బతుకుతానే ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులైనా బతుకుతాడు, చేయి ఏం లేకపోతే. ఇంకో రోజు వెయిట్ చేసి ఉండొచ్చు. అయితే గమనించండి, విత్ ఎ పర్పస్ ప్రభు విశ్రాంతి దినాన బాగు చేశాడు. ఒక ఉద్దేశంతోనే ఆయన విశ్రాంతి దినాన బాగు చేశాడు. ఏమని చెప్పాను నేను? ఈ లూకా సువార్తలో 3 స్పిరిచువల్ ఎంటిటీస్, 3 ఆత్మీయ సత్యాలు. మొదటిది ఏమన్నాను? నూతన సబ్బాత్, న్యూ. అంటే ఇక్కడ నుంచి శనివారం కాదు అని చూపించడానికి. అయితే శనివారం ఏం చేయొచ్చు? మళ్ళీ దీనికి వద్దాం. ఇప్పుడు ఊచ చేయగలవాడిని మనం ఏమనుకున్నాం? ఇంకో రోజు వెయిట్ చేసి ఉండొచ్చు అనుకున్నాం. ఒక కామెంటేటర్, మన బైబిల్ కామెంటేటర్స్ రాసేవాళ్ళందరిలో ఒక ఆయన రాస్తాడు, ఈ ఊచ చేయగలవాడు చాలా బాధపడతా ఉండేవాడంట. ఎందుకు అంటే ఆయన ఏదో కష్టపడి పని చేసుకునేవాడు. అంటే కష్టపడి పని చేయడం అంటే రాళ్ళు కొట్టేదో, లేకపోతే మేస్త్రి పనో, లేదా కార్పెంటర్ వర్కో, దానికి ఏం కావాలా? 2 చేతులు పని చేయాలి. టీచర్లకి ఏం కావాలి? 2 చేతులు పని చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు కదా. నిలబడేది మాట్లాడదు, బోర్డు మీద రాసినా రాయకపోయినా పర్లేదు, చెప్తా ఉంటే సార్ నోరు పని చేస్తే చాలు, అంతేనా? కానీ ఇతనికి పని చేయకపోతే ఫుడ్ లేదు, ఏం చేయాలా? అడుక్కు తినాలా, అంతే కదా. నో అదర్ వే. ఆయన అడుక్కు తినడం ఆయనకి ఇష్టం లేదు, అదొక అవమానంగా ఉంది. అందుకే ప్రభు దగ్గరికి వచ్చాడంట. ప్రభు ఎట్లయినా నాకు ఈ చేయి బాగు చేయి, నేను నా పని చేసుకొని నేను బతకాలా, అడుక్కు తినడం నాకు ఇష్టం లేదు. సరే, ఆ కామెంటేటర్ రాసిందే మనము అనుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇంకొక రోజు వెయిట్ చేసి ఉండొచ్చు. అయితే విశ్రాంతి దినానే ఆయన ఆ క్రియ చేయడానికి ఇష్టపడ్డాడు. 7వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను ఏం చేస్తున్నారు? ఆయన మీద నేరము మోపవలనని. ఒరే, ఈయన ఎంత శక్తి ఉంది ఈయనకి, ఈయన చనిపోయిన వాడిని కూడా లేపగలడు కదా, ఈ ఊచ చేయగలవాడిని బాగు చేస్తే ఎంత బాగుండు అని అనుకుంటారా లేదా? ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా మనకు అట్లా వచ్చాడు అనుకోండి, ప్రభువే వచ్చాడు అనుకోండి,
నేను బాగు చేస్తాను అంటే ముందు వాళ్ళని బాగు చేయ ప్రభువా, మళ్ళీ మమ్మల్ని చూడొచ్చు అని అంటామా లేదా? నిజంగా నువ్వు వాళ్ళని ప్రేమిస్తే, మన ఫ్రెండ్ అయితే. వీళ్ళేం చేస్తున్నారు? ఇప్పుడు మంచి పని చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ చదివాను, ఈ యూదులు ఎటువంటి వాళ్ళు అని. ఒకసారి వాళ్ళు ఉండే కమ్యూనిటీలో అపార్ట్మెంట్ 1, 2, 3 స్టోరీ బిల్డింగ్ ఉందంట. ఫస్ట్ ఎక్కడో మధ్యలో ఎక్కడో చిన్న ఫైర్ వచ్చిందంట. ఫైర్ వస్తే ఏం చేయాలంటే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయాలి, అంతే కదా? ఎవరికి ఫోన్ చేయాలా? ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేయాలి. చిన్న ఫైరే కాబట్టి వాళ్ళు ఒకవేళ తొందరగా వస్తే ఆపేయచ్చు, లేకపోయినా కూడా కొంచెం లేట్గా వచ్చినా కూడా మేజర్ డిజాస్టర్ని అయితే ఆపచ్చు. ఈ కమ్యూనిటీలో ఉండే జ్యూస్ అంతా ఏం చేసినారంటే వాళ్ళ రబ్బీని అడిగినారంట, అంటే వాళ్ళ బాస్, మత పెద్దని, ఎట్లా ఇది కాలిపోతూ ఉంది, మేము ఫోన్ చేయొచ్చా ఫైర్ ఆఫీస్కి అని. అయ్యో ఫోన్ చేయకూడదు, ఫోన్ చేస్తే ఏదో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వచ్చి అది ఎనర్జీ క్రియేట్ అవుతుంది, కాబట్టి అది తప్పు, బైబిల్ ప్రకారం, అది ధర్మశాస్త్రం ప్రకారం అది తప్పు, ఫోన్ చేయకూడదు అన్నారట. సరే వీళ్ళు కూడా ఫోన్ చేయలేదంటే వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్లోర్లు కూలిపోయినాయి. అంత పిచ్చోళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. అది 1992లో జరిగిందంట, 1992లో. అంటే నాట్ వెరీ లేట్ కదా, ఈ మధ్యకాలంలోనే. అంత పిచ్చోళ్ళు కూడా ఉంటారు. అంటే అంత నిష్టగా తెలివి లేకుండా ఆచారాలని పాటిస్తూ ఉంటారు. అందుకే ఊచ చేయగలవాడిని బాగు చేద్దామని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కనిపెడతా ఉన్నారు. కనిపెట్టడం అంటే చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు, అంతే కదా? కీన్ అబ్జర్వేషన్. అదే కీన్ అబ్జర్వేషను ఆయన వాక్యం మీద ఉంచుంటే, ఆయన బోధ మీద ఉంచుంటే వాళ్ళ జీవితాల్లో ఎంత మేలు జరిగిండేది, అంతేనా కదా? ఆయన మీద నేరము మోపవాలని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఆయన మాటలు వినే విషయంలో కీన్గా అబ్జర్వ్ చేయడం లేదు. ఈరోజు పరీక్షించుకుందాం. మనం కూడా ప్రభు బోధని చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళ అబ్జర్వేషన్ ఏమో కీన్గా ఉంది, వాళ్ళ హృదయం కూడా అంతా దాని మీదే ఉంది ఫోకస్. అయితే వాళ్ళ హృదయంలో ప్రభువు లేడు. మన హృదయాలు కూడా అదే విధంగా ఉన్నాయా పరీక్షించుకుందాం. ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, మతము కాదు, ప్రభువు ముఖ్యం, పద్ధతులు కాదు ముఖ్యం. ప్రభు మార్గంలో నడవడం, క్రీస్తు సిలువలో చేసిన కార్యం నా కొరకే చేశాడని ఆ ప్రభునందు విశ్వసించడం. యూదుడిగా పుట్టినా అన్యుడిగా పుట్టినా, మనమంతా అన్యులమే, మనం ఎవరు యూదులు కాదు కదా. అయితే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇక్కడ చాలామంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యపు స్వాస్యాన్ని పొందుకున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఆ ప్రభు సిలువలో నా కొరకే మరణించాడని, ప్రభు సిలువలో కార్చిన రక్తంతో నా పాపములు కడిగి వేయబడతాయని మీరు కానీ ఆ ప్రభువు నందు విశ్వసిస్తే మీకు కూడా పరలోక రాజ్యపు స్వాస్యం ఉన్నది. జాగ్రత్తగా వినండి. యూదులు చూస్తూ ఉన్నారు, ఏం ప్రయోజనం, ఆయన మాట మీద ఆశే లేదు. ప్రభు అంతే 8వ వచనం చూస్తే, అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగారు. అదే మార్కు సువార్తలో మనం చూస్తే ఈ వచనాలు తిప్పద్దులేండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అని ఉంది. అంటే దేర్ హార్ట్స్ ఆర్ వెరీ హార్డ్. ఆ హృదయంలోనికి సత్యాన్ని తీసుకోవడానికి, ప్రభువుని తీసుకోవడానికి ఆశ లేదు, ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. చాలామంది అలాగే ఉంటారు. వాక్యం వింటాం, మందిరాలకు వస్తాం, కానీ ప్రభువుని హృదయంలోకి తీసుకోవడానికి తటమాయిస్తూ ఉంటాం. ఈ ఉదయకాలంలో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను నీ హృదయంలో నిలబడి తలుపు తడుతున్నాను, నువ్వు తెరిస్తే నీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఆ ఊచ చేయగలవా అంత ఒక మాట చెప్తున్నాడు, నీవు లేచి మధ్యను నిలువుము అన్నాడు. ఇందాకేమనుకున్నాం మనం, చేయి బాగు చేయడం ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇంకొక రోజు ఉంటే
వాళ్ళ మతము ఆచారం ప్రకారమే చేసి ఉండొచ్చు కదా అని అనుకున్నాం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? నో, నేను అదే రోజు చేస్తానంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? పోనీలో ఎవరికి కనబడకుండా, ఇప్పుడు ఆ రక్తస్రావం గల స్త్రీ ఉంది కదా, ఆమె వచ్చి ఏం చేసింది? ఇప్పుడు వెనకాల పట్టుకుంది, ఎవరికి తెలియదు. ఆమె బాగా అయింది, ఎవరికి తెలియదు. అట్లా ప్రభు ఊరికి ఆయన దగ్గరికి పోయి ఇటన్నింటో చేయి బాగా అయిపోయేది. ఆయనకంత శక్తి ఉంది కదా. కానీ ఏం చేశాడు ఆయన? అట్లా అనలే. ఎవరికి కనబడకుండా, ఎవరికి తెలియకుండా చెయ్యి బాగు చేయలే. ఏమంటున్నాడు? నువ్వు లేచి వచ్చి మధ్యలో నిలువు అంటున్నాడు. మధ్యలో నిలిస్తే ఏమవుతుంది? మధ్యలో నిలిస్తే ఏమవుతుంది? అందరు చూస్తారు, అందరు చూస్తారు కదా. అదే ఆయన ఉద్దేశం. నువ్వు వచ్చి మధ్యలో నిలబడు, అందరూ చూడాలి అని అంటున్నాడు. అని చెప్పి వాడు వచ్చి లేచి నిలిచాడు. అప్పుడు ప్రభు ఈ పరిచయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? చెప్పండి. మీ కాంప్రహెన్షన్ ప్రకారం ఏ రోజైనా కానీ, ఏ టైంలో అయినా కానీ మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఎవరైనా చెప్తారని. ఒక ఇల్లిటరేట్ అయినా, ఒక మెంటల్లీ రిటార్డెడ్ క్యాండిడేట్ అయినా కూడా చెప్తాడు మేలు చేయుట ధర్మం అని. అయితే వీళ్ళు మేలు చేయొద్దు అంటున్నారు. అంటే చెయ్యొద్దు అని చెప్పడం లేదు, కానీ వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది. ఇప్పుడు మేలు చేయలేదంటే ఆటోమేటిక్గా కీడు వన్లో జరిగినట్టే అని అంటూ ఏమంటున్నాడు? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఇప్పుడు 3 బిల్డింగులు కాలిపోయినాయని చెప్పానా? 3 బిల్డింగులు కాలిపోయారు. ఎవరు కాల్ చేసినారు? వీళ్ళే కాల్ చేసినారు. అట్లా బిల్డింగులు కాల్ చేసేది మేలా? అట్లా మనిషి చచ్చిపోతున్నాడంటే ఈరోజు విశ్రాంతి దినం నేనేం చేయను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతామా? లేదు. అందరికీ తెలుసు ప్రాణ రక్షణే ధర్మమని. అప్పుడు ప్రభు చెప్తున్నాడు 9వ వచనంలో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను వారితో చెప్పి వారి అందరి చుట్టూ కలియజూచి 10వ వచనంలో నీ చెయ్యి చాపమని చెప్పాడు. బాగా గమనించండి. ప్రభువానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రభువు మాటలో శక్తి ఉన్నది. ఏమంటున్నాడు? నీ చెయ్యి చాపు అంటున్నాడు. లూకా సువార్తలో ఒక మాట చూస్తాం. 1వ అధ్యాయంలో ప్రభు పుట్టుక గురించి చెప్తూ 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట ఏం కాదంట, నిరర్థకము కానేరదు. దేవుడు చెప్పు ఏ మాట కూడా నిరర్థకము కానేరదు. చెయ్యి చాపు అంటే వాడు చాపాడు. ఎట్లా చాపాడు? ఎక్కడి నుంచి వచ్చింది వానికి శక్తి? ఇన్ని రోజులు చాపలేకపోయాడు కదా. ఇన్ని రోజులు చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా ఇట్లా అని అంటారు. డాక్టర్ చెప్తే కూడా జరిగిండదు. అప్పుడు డాక్టరే చేయి పట్టుకొని ఇటు అని అంటాడు, మళ్ళీ పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీ చేయి చాపు అన్నాడు. వాడు చాపాడు. ఎట్లయింది? ఇంకో చెయ్యి ఎట్లుందో అట్లే అయిపోయింది. అది ప్రభు మాటలో శక్తి, ప్రభు కార్యములో శక్తి. అంత గొప్ప కార్యము ప్రభువు చెయ్యి చాపడము. బాగా గమనించండి. ఇంతవరకు అది అసాధ్యమైంది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అంటే మన ఇంగ్లీష్లో అనుకుంటే డిఫికల్ట్ కాదు, ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అసాధ్యమైంది, కష్టమైంది కాదు, అసాధ్యమైంది. కష్టానికి అసాధ్యానికి ఏం డిఫరెన్స్? కష్టము అయిన పని కూడా చేయగలము. ఒకవేళ కష్టమైన పని 1 గంటలో చేస్తే, అసాధ్యమైన పని 10 గంటల్లో చేస్తాం. ఇంకొంచెం ఎక్కువసేపు పట్టచ్చు. ప్రభు ప్రకారం ఇట్ మే బీ ఇంపాసిబుల్ ఫర్ అస్ బట్ నాట్ ఫర్ గాడ్. ప్రభువుకి ఏది అసాధ్యమో కాదు. ఆ విధంగా ప్రభు ఆ మాటను చెప్పాడు. అదే కీర్తనకారుడు రాస్తాడు. 107వ కీర్తన 20వ వచనంలో చూస్తే, ఆయన తన వాక్కును పంపి ఏమంటున్నాడు? ఆయన తన వాక్కును పంపి ఏమంటున్నాడు? వారిని బాగు చేసెను. తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి ఉచ్చ చేయగలవాడిని బాగు చేశాడు. తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి
పాప రోగానికి బాగు చేయడానికి, మానవులు రక్షింపబడ్డానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ప్రభువుని అంగీకరించాలి అంటే, జీవితంలో బాగు కావాలంటే ఏం ఇన్హిబిషన్స్ పెట్టుకోకూడదు. ఈ ఊచ చేయగలవాడు ఎందుకులే, ఈ పరిచయాలు అందరూ నా మీద ఎట్లున్నారు, తోడేళ్ళు చూసినట్టున్నారు, నా మీద పడతారు వీళ్ళు, అంతేనా, సింహంలాగా వచ్చి పడతారు, నేను పక్కన ఉంటాను ప్రభువా, నన్ను బాగు చేయి, లేకపోతే కొంతసేపు ఉంటాను, అందరూ వెళ్ళిపోయినాక నన్ను బాగు చేయి అన్నాడా? మధ్యకు వచ్చి నిలవడం అంటే పరిగెత్తి వచ్చి నిలబడ్డాడు. రాయలేదులే మనం అనుకోవచ్చు, అంతేనా కదా. నిలబడకుండా పోయాడా? పరిగెత్తి వచ్చి నిలబడ్డాడు. అందరి ముందు వాడు ప్రభువుని మహిమపరచడానికి ఇష్టపడ్డాడు. ప్రభు కార్యము తనలో జరుగుతూ ఉంటే అందరూ చూడాలని ఇష్టపడ్డారు. రక్షింపబడినటువంటి వాళ్ళు కూడా ప్రభు నిన్ను రక్షించాడని, ప్రభు నీలో ఉన్నాడని నువ్వు ధైర్యంగా అందరికీ చెప్పగలిగినా, అయితే నీ జీవితం ద్వారా నువ్వు చూపించగలిగినా, నీ క్రియల ద్వారా చూపించాలి. ప్రభు శుక్రవారాన మన డేస్ అన్ని లెక్కేసుకుంటాం, మనకు టైం అయిపోయింది. శుక్రవారాన సిలువ వేశారు, విశ్రాంతి దినము, సమాధిలో ఉన్నాడు. మరుసటి రోజు విశ్రాంతి దినం, మరుసటి రోజు ఆదివారము లేచాడు. సో ఆదివారము పరిశుద్ధ దినంగా ప్రభు చేశాడు, ప్రభు దినంగా చేశాడు. ఏం దినం అది? ఆయన పునరుద్ధానుడైనటువంటి దినం. ప్రభువు మరణాన్ని గెలిచి లేచినటువంటి దినం. మానవుల పాపముల కొరకు బలియాగమయ్యి తిరిగి మానవులందరినీ తనతో పాటు తన రాజ్యంలోనికి, ద న్యూ కింగ్డమ్, అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి అందరికీ కనబడినటువంటి దినం అదే ఆదివారం. విశ్రాంతి దినము తరువాత ఆదివారం. కాబట్టి ఇట్స్ ఎ న్యూ సబ్బాత్, అది న్యూ. అందుకే క్రొత్త నిబంధన కింద వచ్చినటువంటి వాళ్ళకి, అందుకే యూదులకు అర్థం కావడం లేదు, ఇదేదిరా అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎప్పటికీ కూడా మనము ఈ డేస్ గురించి పొరపాటు చేయకూడదు. ప్రభు కార్యాలు ఏ రోజైనా చేయాలి, ఏ రోజైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. బాగా గమనించాలి. ఈ యొక్క ఊచ చేయగలవాడు, బాగా గమనించండి, బాగుపడడం ద్వారా పరిచయాలు కూడా కొంతమంది తెలుసుకున్నారేమో, కానీ వాళ్ళు మెజారిటీ ఎవరు తెలుసుకున్నట్లేదు. ఇంకా ఆయన్ని ఎలా శిక్షించాలి, ఆయన్ని ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు కొరకు నువ్వు నిలబడితే, ప్రభు దగ్గరికి నువ్వు వస్తే, నీ స్నేహితులు కూడా నిన్ను తృణీకరించవచ్చు, నీ కుటుంబీకులు నిన్ను తృణీకరించవచ్చు. అయితే ధైర్యంగా ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. ప్రభు ఆ విధంగా చేయడానికి మనకు సహాయం చేయండి కాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఆలోచించండి. ప్రభు ఒకటే అన్నాడు, ప్రాణ హాని, ప్రాణ రక్షణ, ప్రాణకు శిక్ష, మంచి చెడు ఏది చేయడం మంచిది? యూదులకి స్పష్టంగా ఆయన చెప్పాడు, నాయన మతము కాదు, మార్గాన్ని మీరు పాటించాలని. ఈ ఉదయకాలంన ప్రభు మనతో అదే చెప్తున్నాడు, ఆ ఊచ చేయగలివన్నీ బాగు చేస్తూ. అవునా? విశ్రాంతి దినాన్ని, ఆ రోజు విశ్రాంతి దినము, ఆ రోజు యూదుల మతాచారం ప్రకారం అది చేయకూడదు, అయితే ప్రభు అది ప్రాముఖ్యమైనదని చేస్తున్నాడు. అందుకే రక్షింపబడ్డానికి, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించడానికి, క్రీస్తుని హృదయంలో చేర్చుకోవడానికి, నీ పాపములకు క్షమాపణ ప్రభు దగ్గర పొందుకోవడానికి టైం లేదు. ఇదే రక్షణ దినం. దిస్ ఇస్ ద డే. కాబట్టి ఈరోజే, ఈ సమయంలోనే ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని నీ జీవితాన్ని, నీ స్థితిని మార్చుకొని వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన.
ఈ ఉదయకాలమున మా ప్రియ ప్రభువుని మొదటి రాకడలో నాయన నువ్వు మాకు సమాజ మందిరంలో ఆయన చేసినటువంటి బోధను మరొకసారి మాకు వినిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఆయన చేసినటువంటి కార్యాన్ని, ఆయన క్రియలను మాకు చూపించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. మా దేవా, వచ్చి చేయగలవాడు ధైర్యంగా ముందుకొచ్చి తన చేయి బాగు చేసుకొని పోయాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఇంకా నాయన వారి హృదయానికి ఉన్నటువంటి పాప రోగాన్ని బాగు చేసుకోకుండా ఉంటే ధైర్యంగా నీ దగ్గరికి వచ్చి బాగు చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదే రక్షణ దినమని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయి ప్రభా. ప్రతి విశ్వాసి కూడా నాయన ఆచారాలు పద్ధతులు కాకుండా ప్రభు ముఖ్యమని, ఆ ప్రభు కొరకు జీవించే బిడలుగా చేయమని కూడా వేడుకొచ్చున్నాం. ఈ ఉదయకాలమున ఎంతో ఆశతో నీ బిడ్డల మందిరానికి వచ్చారు. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరికి అవసరతలు ఉన్నాయో, అక్కరలు ఉన్నాయో ప్రభా, నీవే వారిని తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం. యవ్వన వయసులో ఉన్నారు, లోకంలో ఎన్నో శోధనలు, స్నేహితుల వల్ల కావచ్చు, లోక ఆకర్షణలు కావచ్చు ప్రభా, వాటి నుంచి బిడ్డల్ని దూరపరచమని, వీరి చుట్టూ కంచె వేసి ఉంచమని, శాతాను ప్రలోభాలకి పడిపోకుండా ఉండడానికి నాయన నీవే వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు చదువుకొంచుండగా చదువులో తోడుగా ఉండమా నాయన. చదువుకుంటే కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించు, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ఆహారం వలన, వాతావరణం వలన, హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, బయట తిరిగినప్పుడు ఎటువంటి ఆటంకాలు, ఆపదలు కనగకుండా నాయన నీ రాకపోకలు యందు నీ బిడ్డల్ని నీవే కాపాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మాకు ఉదయకాలం ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నాయన నీ వాక్యాన్ని మా అందరిలో బహుగా ఫలింపజేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.